రాష్ట్రంలో పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలు, పరీక్షల వాయిదాలు సహా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వరుస వివాదాల్లో నెలకొన్న తరుణంలో ప్రక్షాళన దిశగా రాష్ట్ర సర్కార్ దృష్టి సారించింది. ఈ మేరకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విధానాలపై అధ్యయనం చేస్తోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూపీఎస్సీ చైర్మన్తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ వరుస వివాదాల వేళ కమిషన్ ప్రక్షాళనకు సిద్ధమైన కాంగ్రెస్ సర్కార్ సమూలాల మార్పుల తర్వాతే ఉద్యోగాల కల్పన చేపడతామని ప్రకటించింది. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా వివాదరహితంగా పరీక్షలు నిర్వహించేందుకు యూపీఎస్సీతో పాటు కేరళ లాంటి ఇతర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పనితీరుపై అధ్యయనం చేస్తోంది. ఇప్పటికే టీఎస్పీఎస్సీ అధికారులు కేరళలో పర్యటించి ఉద్యోగాల భర్తీ తీరుపై నివేదిక తయారు చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే 2 రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీతో సమావేశమయ్యారు. రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిఎస్ శాంతికుమార్లతో పాటు 2 ఐఏఎస్ అధికారులు ఉన్నారు. విద్యా వైద్యంపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతుందని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. జక్రాన్పల్లిలో దాతలు సమకూర్చిన 3 కోట్లతో నిర్మించిన పాఠశాలను మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభించారు. రాష్ట్రంలోని గ్రామీణ స్థాయి ప్రాంతంలోని ఆసుపత్రిలో ఉన్న సిబ్బంది కొరతను భర్తీ చేస్తామని మంత్రి దామోదర రాజనరసింహ వెల్లడించారు. మీరు తీసుకోవాల్సింది సామాన్యులకు సంబంధించిన విద్యా వైద్యం. ఇక్కడ మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే ప్రయత్నం చేసుకుంటూ వచ్చాము. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు అనుగుణంగా అవసరం ఉన్న విద్యాశాఖలో టీచర్లు లేదా వైద్య శాఖలో డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్స్ ఇవన్నీ కరెక్షన్ చేసుకుంటూ పోవాలి. ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలు ఆనందంగా ఉన్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. మహిళలు బస్సులలో ప్రయాణించడం లేదని బీఆర్ఎస్ నేతలు అంటున్నడాన్ని ఆయన ఖండించారు. ఇప్పటి వరకు 6.5 కోట్ల మంది మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణించారని తెలిపారు. ఇక అసెంబ్లీలో మాజీ మంత్రులు కేటీఆర్, ఐరిషాలు రెచ్చిపోయి మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. తాను కనుక అసెంబ్లీలో ఉంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆటలు సాగించేవాడని కాదన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారని, కానీ బీఆర్ఎస్ నేతలు ఎప్పుడైనా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారా అని ప్రశ్నించారు. మరి వారి సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తెల్లారే మీరందరూ కూడా చూసిర్రు. వితిన్ 24 అవర్స్లో ఆ రోజు సోనియా గాంధీ గారు ఈ 6 పథకాల్లో హామీలు ఏవైతే ఉచిత బస్సు ప్రతి మహిళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక గ్రామం నుంచి ఒక గ్రామము, వాళ్ళ గ్రామం నుంచి ఒక పట్టణము, ఈ ఊరు నుంచి ఆ ఊరు, ఆ ఊరు నుంచి ఇంకో ఊరు, రాష్ట్రం మొత్తము ఉచితంగా ప్రయాణం చేసే ఒక హామీ పథకాన్ని అమలు చేయడము 24 గంటల్లోనే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభించడం కూడా జరిగింది. వారు ప్రారంభించారు. నేను ఆ రోజు నేనే కాదు, సీఎం రేవంత్ రెడ్డి గారు, మా డిప్యూటీ సీఎం, క్యాబినెట్లు, మా సీనియర్ లీడర్ అందరూ కూడా మేమందరం కూడా బస్సులలో ఎక్కినాం. ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లాంచింగ్ చేసిన తర్వాత నేను చాలా ప్రాక్టికల్గా చూసిన ఆ రోజు బస్సులో ఆ ఉచిత ప్రయాణం మహిళలందరూ కూడా బస్ ఎక్కడము, ఫ్రీగా వాళ్ళు ప్రయాణం చేయడము, ఒకరికి 20 రూపాయలు మిగిలొచ్చు భారంగా, అంటే వాళ్ళ మీద పడకపోవచ్చు, ఒకరు 100 రూపాయలు, ఒకరు 200. చాలా ఆనందాన్ని వ్యక్తం చేసిరు మహిళా లోకం అంతా కూడా. తెలంగాణ ప్రజలు, మహిళలు ఆ రోజు ఆ ఉచిత బస్సును చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్, హై స్కూల్ స్టూడెంట్స్, ఆడపిల్లలు ఉచితంగా ప్రయాణాన్ని వాళ్ళు చాలా వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరిచారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో సోనియా గాంధీ ఖమ్మం నుంచి పోటీ చేస్తే ఆ ప్రభావం అన్ని స్థానాల్లో ఉంటుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు అన్నారు. ఆమెను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని విహెచ్ ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ ఎన్నికల్లో సోనియా గాంధీ కాంగ్రెస్ గెలుపు కోసం ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తామని విహెచ్ చెప్పారు. కాంగ్రెస్ హామీలను నెరవేరుస్తుందని, బీజేపీ బీఆర్ఎస్లకు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమిని గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ విడుదల
చేసిన కాంగ్రెస్ 420 బుక్లెట్పై విహెచ్ తీవ్రంగా స్పందించారు. ప్రతిపక్ష నేతలకు పనికి లేక బుక్లెట్లు తమ పార్టీని బద్నాం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం షేరింగ్ సెరమనీ కూడా వచ్చి ఆమె ఇది అమలు చేయాలని ఫస్ట్ సంతకం చేసినటువంటి ముఖ్యమంత్రి ఇచ్చిన వాగ్దానాల ప్రకారం సోనియా గాంధీ ఆదేశాల మేరకు చేయడం జరిగింది. దానికి ఏం తొందర ఉన్నదిరా బాబు? మీరు ఈ 10 ఏళ్లలో ఒక్క పనైనా చేసిరా? ఇచ్చిన హామీలు ఏది పూర్తి చేసిరు ఒక్కటన్నా చెప్పండి. కొత్త హామీలు పెట్టారు మీరు. దళిత బంధు అను, లేకుంటే ఏది బీసీ బంధు, ఏదో ఒకటి. అదేవిధంగా రైతు బంధు పెట్టారు. కానీ ఇచ్చిన హామీలు ఇంటికో ఉద్యోగం కానీ, అదేవిధంగా 3 ఎకరాల భూమి కానీ ఇచ్చిండ్రా? ఏం చేయనోళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకు భయం పుట్టుకున్నది. మా పార్టీ ఉంటుందా పోతుందా? ఒకరి తర్వాత ఒకరు ఈనాడు కాంగ్రెస్లో చేరుతా ఉన్నారు. కాంగ్రెస్ మీద అభిమానం పెరిగింది ప్రజలకు. ఇవాళ సోనియా గాంధీ తప్పనిసరిగా అమలు చేస్తుందనే నమ్మిక ప్రజల్లో ఉన్నది. ఆ నమ్మిక వీళ్ళు పూర్తి చేస్తే మా బీఆర్ఎస్కు మరి నామరూపాలు ఉంటాయా పోతాయా అనే భయంతో రోజు ఏదో ఒక మీద ట్విట్టర్లో మాట్లాడడం అది న్యాయం కాదురా బాబు. మేము తప్పనిసరిగా అమలు చేస్తాం. అమలు చేయనప్పుడు మాట్లాడితే ఐ కెన్ అండర్స్టాండ్. ఆల్రెడీ బస్సు పెట్టేసిండ్రు. ఏది ఇవాళ బస్సులలో ఫ్రీ అన్నం ఇచ్చేసినాము. అదేవిధంగా మహిళలకు సాయం చేయాలని గతంలో రాహుల్ గాంధీ గారు 73-74 అమెండ్మెంట్ తెచ్చి పంచాయతీరాజ్ నగరపాలికలలో బిల్లు తెచ్చారు. బీఆర్ఎస్ లో వర్గపోరు బయటపడింది. చేవెళ్లలో 2 ముఖ్య నాయకుల అనుచరుల మధ్య వాగ్వాదం జరిగింది. లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా తెలంగాణ భవన్లో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ ప్రతినిధులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, మహేందర్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో వర్గపోరు బయటపడింది. సమావేశంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అనుచరుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మహేందర్ రెడ్డి మాట్లాడే సమయంలో రోహిత్ రెడ్డి వర్గం పెద్ద ఎత్తున నినాదాలు చేసింది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం తలెత్తింది. మాజీ మంత్రి హరీష్ రావు కలుగజేసుకుని ఇరువురికి సర్ది చెప్పవలసి వచ్చింది. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలోని ప్రతి ఇంటికి తమ వంతు సహకారాన్ని అందించేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ అన్నారు. అడ్డగుట్టకు చెందిన శ్రీనివాస్, పార్సిగుట్టకు చెందిన విజయ్ కుమార్లు అనారోగ్యంతో సతమతమవుతున్నారు. సీతాఫల్ మండీలోని ఎమ్మెల్యే కార్యాలయాన్ని తగిన సాయం కోసం ఆశ్రయించారు. వెంటనే స్పందించిన పద్మారావు గౌడ్ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వారికి శ్రీనివాస్ కు 1.50 లక్షలు, విజయ్ కుమార్ కు 1 లక్ష మేరకు LOC పత్రాలను అందించారు. సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దామని ప్రజలు తమ సమస్యలను తమ కార్యాలయానికి సంప్రదించవచ్చునని పద్మారావు గౌడ్ ఆయన అన్నారు. అయితే శ్రీనివాస్ నగర్లోని చరితాత్మకమైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేయడంలో సహకరిస్తామని అని చెప్పారు. ఆలయ నిర్వాహకులు ముద్రించిన వార్షిక క్యాలెండర్ను పద్మారావు గౌడ్ సీతాఫల్ మండీలోని తన కార్యాలయంలో ఆవిష్కరించారు. దేశంలో ప్రతి కుటుంబం అయోధ్య శ్రీరామ మందిర నిర్మాణంలో భాగస్వామ్యం అవుతున్నారని బీజేపీ నేత ఈటెల రాజేందర్ అన్నారు. ఈ నెల 22న దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా దేవాలయాన్ని ప్రజలకు అంకితం చేస్తారని తెలిపారు. అత్యున్నతమైనటువంటి న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు నిర్ధారించిన తర్వాత అక్కడ రామాలయాన్ని మొదలుపెట్టి 22వ తారీఖు నాడు, ఈ నెల 22వ తారీఖు నాడు దానికి జాతికి అంకితం చేస్తున్న సందర్భంలో భారతదేశ వ్యాప్తంగా ప్రతి గల్లీలో, ప్రతి ఇంట్లో, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో కులాలతో సంబంధం లేకుండా, పార్టీలతో సంబంధం లేకుండా జై శ్రీరామ్ నినాదాలతో ఇవాళ గల్లీలో ఆ తలంబ్రాలని ఊరేగింపు చేసి ఇవాళ 22వ తారీఖు నాడు లక్షలాదిగా తెలంగాణ ప్రాంతం నుంచి తల్లిపోతున్నటువంటి భక్తులందరికీ కూడా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నిత్యం వేలాదిగా ఇవాళ గ్రామాలలో, వాడలలో ఆ ఉత్సవాన్ని నిర్వహించి జై శ్రీరామ్ నినాదాలతో భారత మాత ముద్దు బిడ్డలుగా ఇవాళ వాళ్ళు ప్రజలు చేస్తున్నటువంటి ఆ యాత్ర శుభం జరగాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం.
ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఆ ఆలయ ఇనాగరేషన్ అయోధ్యలో 500 సంవత్సరాల తర్వాత శ్రీరామ మందిరాన్ని ఏర్పాటు చేయడం శుభతరుణమన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. రాములవారి విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేసి హిందువుల మనోభావాలను కాపాడారని వెల్లడించారు. అయోధ్యలో 500 సంవత్సరాల తర్వాత మళ్ళీ రాముల వారి విగ్రహాన్ని పునర్ప్రతిష్ఠింపజేసి యావత్తు హిందువుల మనోభావాలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభయహస్తం కార్యక్రమంలో భాగంగా తెల్లాపూర్ మున్సిపాలిటీ ఈదుల నాగులపల్లి గ్రామంలో స్థానిక కౌన్సిలర్ శంషాబాద్ రాజు ఆధ్వర్యంలో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారెంటీల్లో భాగంగా ఈ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ప్రజలందరూ ఉపయోగించుకోవాలని స్థానిక కౌన్సిలర్ శంషాబాద్ రాజు అన్నారు. ఈ కార్యక్రమాన్ని అభయహస్తం కింద ఈరోజు నాగులపల్లి గ్రామం 14-15 వార్డులలో అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది. ప్రజలకు నా కుటుంబ ప్రజలకు అందరికీ విజ్ఞప్తి, ఏ ఇబ్బంది లేకుండా 5 గ్యారంటీల పథకాలను మీరు లబ్ధి పొందేలా మీరు ఉన్నది ఉన్నట్టుగా ఫిలప్ చేసి, మీరు చేయకపోయినా మేము ఫిలప్ చేసి మీకు లబ్ధి పొందేలా మేము ఈ కార్యక్రమం చేపడుతున్నాం. ప్రజలందరూ సహకరించి ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను మీరు వినియోగించేలా మీరు ఉపయోగించుకోవాలని, మేము కూడా దానికి అనుగుణంగా మీకు పూర్తి సహకారాలు, ఇక్కడున్న సర్వీస్లో మీకు సర్వీస్ చేయడానికి మీ ఫామ్స్ ఫిలప్స్ కానీ, మీకు కావాల్సిన సమాచారాన్ని కానీ ఇవ్వడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేశాం. మేము అందుబాటులో ఉన్నాం. మీరందరూ వచ్చి మీరు ఏ ఇబ్బంది పడకుండా ఈ పథకాలను సద్వినియోగం చేసుకుంటారని. ఈ నెల 22న అయోధ్య రామ మందిర పుణ్యక్షేత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అయోధ్య రామ మందిర నిర్మాణంలో భాగంగా శ్రీరాముని పాదుకలు బోయినపల్లిలోని హస్మత్పేటలో ప్రత్యేకంగా రూపొందించారు. ఈ మహాభాగ్యం కలగడం పట్ల శ్రీ మధ్విరాట్ కళాకుటీర్ లోహ శిల్పి రామలింగాచారి ఆనందం వ్యక్తం చేశారు. శ్రీ మధ్విరాట్ కళాకుటీర్ లోహ శిల్పి రామలింగాచారి చేతుల మీదుగా పాదుకలను తయారు చేశారు. ఈ పాదుకల తయారీ కోసం దాదాపుగా 15 కిలోల పంచలోహంతో కూడిన వెండి, బంగారు తాపడం వాడినట్టు లోహ శిల్పి పిట్లంపల్లి రామలింగాచారి పేర్కొన్నారు. ఈ పాదుకలను తమ స్వహస్తాలతో రూపొందించే అవకాశం రావడం అదృష్టకరంగా భావిస్తున్నట్లు తెలిపారు. స్వామివారి పాదుకలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సాయంత్రం బోయినపల్లిలోని శ్రీ పోతులూరి వీరభద్రేంద్ర స్వామి దేవాలయం నుండి పాదుకలను అయోధ్య రామ మందిరానికి తరలిస్తున్నట్టు తెలిపారు. నా పేరు పిట్టంపల్లి రామలింగాచారి, లోహ శిల్పి. భారతదేశంలో ముఖ్యమైన ప్రదేశము పుణ్యక్షేత్రాల్లో అయోధ్య ఒకటి. అటువంటి అయోధ్యలో శ్రీరామచంద్ర వారి ప్రతిష్టాపన జనవరి 22 తారీఖు నాడు జరిగే దేవాలయానికి ప్రతిష్టాపన కార్యక్రమానికి శ్రీరామచంద్రుల వారి పాదుకలు ఓల్డ్ బోయినపల్లిలో తయారు చేయడం జరిగింది. ఈ తయారు చేయడానికి మాకు అవకాశం కల్పించిన వారు అయోధ్య భాగ్యనగర్ సేవా ట్రస్ట్ వాళ్ళు శ్రీనివాస శర్మ గారు ఈ అవకాశం మాకు కల్పించినారు. వారందరికీ ధన్యవాదాలు. ఈ పాదుకలు తయారు చేయడానికి మేము పంచలోహము దాదాపు ఒక 15 కేజీలు, దాని తర్వాత క్యాస్టింగ్ వర్క్ అంటే మోల్డింగ్ పని అయిన తర్వాత దాని మీదంగా బంగారు తాపడం జరిగింది. దీనికి పూర్తిగా చేతి పని మీదనే ఈ పూర్తిగా తయారు చేయడం జరిగింది. దీనికి తయారు చేయడానికి దాదాపు మాకు 20-25 రోజులు టైం పట్టింది మాకు. ఇవి రాత్రికి ఇక్కడ పోతులూరి వీరభద్రేంద్ర స్వామి దేవాలయంలో ప్రథమ పూజ జరుపుకొని ఈ రాత్రికి మాకు ఇక్కడి నుంచి పాదయాత్రగా బయలుదేరుతున్నారు. వాళ్ళు ఎక్కడికి మన అయోధ్యకు బయలుదేరుతున్నారు. ఇది 22 తారీఖు నాడు ప్రతిష్టాపన నాడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా దేవాలయంలకు పంపిస్తున్నారు వీళ్ళు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు 4484 ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. అందులో 626 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది.
ఈ నెల 7 నుంచి 15వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. సంక్రాంతికి ప్రత్యేక బస్సుల ఏర్పాటు, మహాలక్ష్మి పథకం అమలు, ప్రయాణికులకు కల్పించాల్సిన సౌకర్యాలపై టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, ఐపీఎస్ హైదరాబాద్ బస్ భవన్లో ఉన్నతాధికారులు ఆర్ఎంఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మహాలక్ష్మి స్కీమ్ అమలు నేపథ్యంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సంక్రాంతికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కుకట్పల్లి జేఎన్టీయూ యూనివర్సిటీలో 12వ స్నాతకోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇస్రో చైర్మన్ సోమనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ను అందజేశారు. అనంతరం జేఎన్టీయూ యూనివర్సిటీ తరపున ఇస్రో చైర్మన్ సోమనాథ్కు డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ డిగ్రీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కట్ట నరసింహారెడ్డి అందజేశారు. జేఎన్టీ యూనివర్సిటీలో 12వ స్నాతకోత్సవం సందర్భంగా డిగ్రీలు అందుకుంటున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు సోమనాథ్. ప్రస్తుతం ఉన్న సమాజంలో విద్యార్థులు ఏకాగ్రతతో పాటు వారి సంకల్పాన్ని ఎప్పుడు వదలకూడదని సోమనాథ్ సూచించారు. తాము కూడా ప్రస్తుతం ఇస్రో తరపున వివిధ ప్రయోగాల్లో ముందుకు సాగుతున్నామని తెలిపారు. వివిధ కార్యక్రమాలకు తాము వెళ్తుంటే విద్యార్థుల్లో ఎక్కువ శాతం ఇస్రో సైంటిస్ట్ కావాలని కోరుకుంటున్నట్లు తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు. విద్యార్థులు ఏదో ఒక గోల్తో ఉన్నత శిఖరానికి ఎదగాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర నూతన హైకోర్టుకు నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైకోర్టు నిర్మాణానికి 100 ఎకరాల భూమిని కేటాయిస్తున్నట్టు సర్కార్ జీవో విడుదల చేసింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం ప్రేమావతి పేట్ బుద్వెల్ గ్రామ పరిధిలో ఉన్న 100 ఎకరాలను హైకోర్టు ప్రాంగణం కోసం కేటాయిస్తున్నట్లు జీవోలు తెలిపింది. కాగా ప్రస్తుతం ఉన్న భవనం కోర్టుకు సరిపోవటం లేదని హైకోర్టు న్యాయమూర్తులు సీఎం రేవంత్ రెడ్డికి తెలిపారు. ప్రస్తుతం ఉన్న భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో కొత్తది నిర్మించాల్సిన అవసరం ఉందని వారు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో కొత్త హైకోర్టు నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 100 ఎకరాలు ఇస్తున్నట్టు తెలిపింది. కొత్త భవన నిర్మాణం జరిగే వరకు హైకోర్టు కార్యకలాపాలు పాత భవనంలోనే జరుగుతాయని, ఆ తర్వాత హెరిటేజ్ భవనాల పరీక్షించనున్నారు. హైకోర్టు ఆఫ్ తెలంగాణకు 100 ఎకరాలు కేటాయించడం జరిగింది. ఇది జివో 53 నుంచి 53/31/2023లో జివో ఇష్యూ చేయడం జరిగింది. అది అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉన్న సర్వే నెంబర్లు 40 నుంచి 47, 42, 43, 44, 45, 46, 47, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73 ఇవి మా ప్రేమావతిపేటల్లో ఉన్న సర్వే నెంబర్లు. అండ్ 267 4 ఎకరాలు 22 బుద్వేల్ విలేజ్ మొత్తం 100 ఎకరాలు నూతన భవనం హైకోర్టు గురించి నిర్మించడానికి ఇది ప్రభుత్వం అలాట్ చేసిన భూమి. ఇది త్వరలోనే అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి వాళ్ళ నుంచి మన హైకోర్టు జ్యుడిషియరీ అథారిటీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సార్ గతంలో వేరే భూమి చూశారు కదా, అదేమైంది? అది అప్పుడు పరిశీలన చేయడానికి వచ్చిన ఆనరబుల్ జడ్జెస్ కానీ ఇది కానీ వీళ్ళు విజిట్ చేసినప్పుడు ఈ ల్యాండ్ అనుకూలంగా ఉందనే ఉద్దేశంతో ఈ ల్యాండ్నే లాస్ట్ ఫైనల్ చేయడం వల్ల ఇది జివో కూడా ఫైనల్ అయ్యింది. ఇది త్వరలోనే ఇప్పుడు ఆ భూమి. హైదరాబాద్ అబిడ్స్ జగదీష్ మార్కెట్కి చెందిన వ్యాపారికి వాట్సాప్లో 107 ఐఫోన్లు కావాలంటూ అగాంతకులు ఆర్డర్ చేశారని పోలీసులు తెలిపారు. మొబైల్ ఫోన్లు పంపిన అనంతరం డెలివరీ అయ్యాక డబ్బులు ఇస్తామని గుజరాత్కి చెందిన వ్యక్తులు తెలిపారన్నారు. మొదట 5 లక్షల విలువైన మొబైల్ను తీసుకుని డబ్బులు పే చేసి నమ్మించారని పోలీసులు తెలిపారు. ఎల్ఆర్ఎం నంబర్ ఆధారంగా పే చేస్తామని నమ్మించారని అన్నారు. ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి గుజరాత్ సూరత్కి చెందిన నిందితుడు A2 నిరావ్ రాజ్ను అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మాకు 107 ఐఫోన్స్ కావాలి అని చెప్పేసి పర్చేస్ ఆర్డర్ పెడతాడు. ఇలా 107 ఐఫోన్స్ అనేవి వీళ్ళు ప్యాక్ చేసి గుజరాత్ పంపించడం జరుగుతుంది. అయితే వాళ్ళు పేమెంట్ చేస్తాను అని చెప్పేసి వీళ్ళని మభ్యపెట్టి పార్సల్ అనేది తీసుకుంటారు. ఆ ఎల్ఆర్ నంబర్ కూడా వీళ్ళు ఇయ్యను అంటే లేదు మీకు ఇస్తాం మేము కంపల్సరీగా అని చెప్పేసి వీళ్ళని మోసం చేసి ఫోన్స్ అనేవి డెలివరీ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారు. అబ్స్కాండింగ్ ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా వాళ్ళు దొరకరు. అయితే మన పోలీస్ స్టేషన్కి 8th రోజు వచ్చి ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మనం క్రైమ్ నెంబర్ 313/23లో అండర్ సెక్షన్ 420 ఐపీసీ మనం ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత ఆ ఫోన్ నెంబర్ ద్వారా మనం మొత్తంగా వర్కౌట్ చేసి ఏసీపీ గారు, సిఐ గారు, ఎస్ఐ సుధాకర్ వీళ్ళందరూ టీమ్గా ఫామ్ అయ్యి సుధాకర్ అలాంగ్ విత్ దిస్ టీమ్ వీళ్ళిద్దరు కలిసి గుజరాత్ వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళిన తర్వాత బేస్డ్ ఆన్ ఇంటెలిజెన్స్ మనం అక్కడ నుంచి అక్యూజ్డ్ A1 విపుల్ ఉంటాడు, A2 నీరవ్
నీరవ్ మనము అక్కడ ఇన్ఫర్మేషన్ మీద వర్కౌట్ చేసి A2ని పట్టుకుంటాము. A2 పొజిషన్ నుంచి మనం 102 మొబైల్స్ వరకు సీజ్ చేస్తాము. ది ఎంటైర్ వర్త్ ఆఫ్ ది మొబైల్ సీజ్డ్ ఆర్ రఫ్లీ 64 lakhs. ఇవన్నీ iPhone 13, 14, 15 వరకు ఉన్నాయి. అయితే మనం ఆ రోజు 30th రోజు ఈ విపుల్ని అరెస్ట్ చేసిన తర్వాత నీరవ్ని అరెస్ట్ చేసిన తర్వాత మనం అతన్ని అక్కడ లోకల్ కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఇక్కడ మనం జ్యుడిషియల్ రిమాండ్ పంపడం జరిగింది. తెలుగు సినిమాలో క్యారెక్టర్ నటిగా మంచి కామెడీ టైమింగ్ ఉన్న నటిగా గుర్తింపు తెచ్చుకున్న పావల శ్యామల ప్రస్తుతం దయనీయ స్థితిలో బతుకు వెల్లదిస్తున్నారు. ఆదుకునేవారు లేక ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో నేనున్నానంటూ నటుడు కదంబరి కిరణ్ ముందుకొచ్చారు. మనం సైతం ఫౌండేషన్ ద్వారా పావల శ్యామలకు ఆర్థిక సాయం అందించారు. కాందంబరి కిరణ్ శ్రీనివాస్ నటి పావల శ్యామల నివాసానికి వచ్చారు. అప్పటికే ఆమె పరిస్థితి తెలుసుకున్న ఆయన ప్రత్యక్షంగా చూసి చలించిపోయారు. ఇక అక్కడికక్కడే చెక్ రాసి ఇచ్చారు. కదంబరి కిరణ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. తనకు గుండెకు 3 రంధ్రాలు పడ్డాయని, కిడ్నీలో ఇన్ఫెక్షన్ సోకిందని డాక్టర్లు చెప్పారని, పైగా తనకు పార్కిన్సన్స్ వ్యాధి కూడా ఉందని శ్యామల తెలిపారు. ఉన్నట్టుండి కాళ్ళు కూడా చచ్చుపడిపోయాయని వెల్లడించారు. తాను ఉన్నానో లేదో అని కూడా ఎవ్వరు పట్టించుకోవటం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన వద్ద ఎవరి ఫోన్ నెంబర్లు లేవని, కానీ కదంబరి కిరణ్ ఎప్పటి నుంచో తెలుసునని, ఆయన తన కోసం వచ్చి సాయం అందించారని భావోద్వేగంతో వివరించారు. హార్ట్లో హోల్స్ ఉంది, 3 హోల్స్ పడ్డాయి. కిడ్నీ ఇన్ఫెక్షన్, పార్కిన్సన్స్ ఉంది, బ్రెయిన్ ఏదో ఉందట లోపం. చాలా మాట్లాడలేని పొజిషన్. కాళ్ళు పోయినాయి. నాకు కాళ్ళు ఉంటే ఇంత బాధ ఉండేది కాదు. కాళ్ళు ఎట్లా చెప్పింది, ఉన్నట్టుండి చచ్చిపడిపోయినాయి. నేను ఉన్నానో లేదు, నేను పోయానని అందరు మెసేజ్లు పెట్టారు. ఎవ్వరు అసలు నేను ఉన్నానో లేదో కూడా ఎవరు ఆలోచించటం కానీ మాట్లాడటం కానీ జరగల. కిరణ్ గారు, కాదంబరి కిరణ్ గారు ఎప్పటి నుంచో నాకు తెలుసు. ఎవరి నెంబర్లు లేవు నా దగ్గర. ఎవరికి ఫోన్ చేయటానికి నాకు ఏమీ అందరినీ మర్చిపోయినాను. ఎవరి నెంబర్ నా దగ్గర లేకపోవటాన్ని నేను ఎవరికి ఏమీ అడగలేకపోయాను. కాదు అసలు